సూర్యగ్రహణం 2026 ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం తేదీ, టైం అమావాస్య మంగళవారం రోజు పాటించాల్సిన నియమాలు ఉన్నాయా, అసలు ఉందా గ్రహణము లేదా మనకు కనబడుతుందా మనకు కనబడదా, ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ కూడా ఉంటుంది. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం 2026 ఫిబ్రవరి 17న సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మంగళవారం మాఘ బహుళ అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నట్టు పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం 2026 తేదీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా అంటే కనిపించదు, మనకు దోషం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, పండితులు చెబుతున్నారు కాబట్టి మనకు సూతక కాలం లేదు, శుభ సమయం మాత్రమే ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని పాక్షికంగా కనిపించడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. అలాగే ఈ రోజున మాఘ బహుళ అమావాస్య కావడంతో మరో ప్రత్యేకత, ఈ సూర్యగ్రహణం 2026 కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా కుంభరాశిలో వచ్చిందని చెప్పినారు. అంతరిక్ష పరిశోధన సంస్థ వివరాల ప్రకారం ఈ సూర్యగ్రహణం పాక్షిక దశలో సుమారు 9:56 UTC ప్రారంభమై సుమారుగా 12:12 గరిష్ట కవరేజ్లో కవర్ అవుతుంది. అంతేకాకుండా సుమారు 14 అంటే 2:27 ముగుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 17 జరిగిన ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం పశ్చిమ ఆసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియా, కొన్ని ప్రాంతాల్లో ఆఫ్రికా, దక్షిణ దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం తీర ప్రాంతాల్లో, అట్లాంటికా దూర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అమావాస్య మంగళవారం. సూర్యగ్రహణం అంటేనే సాధారణంగా అమావాస్య రోజు ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాదిలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వస్తుంది. దీన్ని కంకణాకార్య సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండిపడుతుంది, వలయంలో కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. కాబట్టి మనకు లేదు, హ్యాపీగా ఉండొచ్చు భారతీయులందరూ కూడాను, మనకు వర్తించదు. విజయోస్తు.